ఒరే నా కొడుకు ఒకటన్నా ఎవరా? ఇవ్వను. పోనీ ఒకరినైనా ఎవరా? ఏంటి ఆఫీస్లో న్యూసెన్స్? పని చేయడానికి వచ్చావా లేకుంటే పరాచకాలు ఆడడానికి వచ్చావా? పటాయించడానికి వచ్చాను సార్. వాట్? అబ్బే ఏం లేదు సార్, అంతా ఉత్తుతే. కాదు సార్, అంతా అబద్ధం. కావాలంటే మీరే చూడండి. కళ్ళు పోయినా కాము ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో చూడండి. కామాలు రెండు లేవు సార్, ఏదో కాలక్షేపానికి అలా. ఏడ్చావులే. ఆఫీస్ కి కాలక్షేపానికి వచ్చావా పని చేయడానికి వచ్చావా? పని చెడగొట్టడానికి వచ్చాడు సార్ మా నాన్న. ఒరే సుపుత్ర ఆగరా. ఈసారి పని చేయకుండా పనికి మళ్ళీ పనులు చేస్తూ కనిపించావనుకో ఉద్యోగం నుంచి పీకేస్తా. అందరూ పీకేవాళ్ళనా సార్? ఏంట్రా నోరులేస్తుంది? అబ్బే మిమ్మల్ని కాదు సార్, నా కొడుకుని. పీకిని కళ్ళతోటి పెట్టరా సన్నాసి నా కొడుక అంటున్నా. రే తెంగర్ నా కొడుక కళ్ళతోటి పెట్టరా. ఇడియట్. ఉండు. అమ్మా నా కర్రెక్కడ? సారీ. పదమాన్సి అలా బయటికెళ్ళి లంచ్ చేద్దాం. నువ్వు చాలా పెద్ద చాక్లెట్స్ తీసుకొచ్చావు కదా, అవి చూసి నువ్వు కడుపు నిండిపోయింది. కావాలంటే నువ్వు వెళ్ళి కడుపు నిండా మెక్కు. మాన్సి అక్క, 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 ఎలా ఉన్నావు అక్క? నీకోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తాను, నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని నా మనసు నిండా నీ ఆలోచనలే. నిన్ను కలవాలి, ఎక్కడ కలవాలి అని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థించేదాన్ని తెలుసా? మొత్తానికి ఆ దేవుడికి కూడా నా బాధ అర్థమైనట్టుంది. అందుకే మనల్ని ఇలా కలిసేలా చేశాడు. నా నిరీక్షణ ఫలించేలా చేశాడు. బుజ్జమ్మా, నిరీక్షణ ఏంటి? తన గురించి నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం ఏంటి బుజ్జమ్మా? అవునను, నేనొచ్చిందే నిన్నగాక మొన్న. అలాంటిది నా గురించి ఇన్నాళ్లుగా వెయిట్ చేయడం ఏంటి? అంటే చెప్పు బుజ్జమ్మా, సుధా నీకు ఇంతకు ముందే తెలుసా? తెలుసు నాన్న. తను నా అక్క అన్న విషయం నాకు ముందే తెలుసు. అక్క? అక్కేంటమ్మా? సుధా నువ్వెవరో తెలియదు అని చెప్పింది, మరి నువ్వేమో అక్క అంటున్నావు. బుజ్జమ్మా, ఏంటమ్మా ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? రాగసుధది నాది రక్త సంబంధం అంటున్నాను.
రక్త సంబంధమా? బుజ్జమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? అదేంటి నన్ను అలా అడిగారు? మరి లేకపోతే ఏంటి బుజ్జమ్మా? తనకి నీకు రక్త సంబంధం ఏంటి? అదేలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం అవ్వదు నాన్న? యు డూ వన్ థింగ్స్ అంటే చెప్పార్యా. వశిష్ఠను వదిలే. ఆర్య, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విన్నది కరెక్ట్ ఇజండే. ఆ వశిష్ఠని కట్టేసి ఉంచడం వల్ల మనకి ఎలాంటి యూస్ లేదు. కానీ వాణ్ణి వదిలేస్తే యూజ్లెస్ కాస్త యూస్ఫుల్ అవుతాడు సండే. అర్థం కాలేదు ఆర్య. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సండే? పెద్ద చేపకి వాలేస్తే పిల్ల చేప ఇరుక్కుంది. ఇప్పుడు అదే పిల్ల చేపని ఎరగా వేసి రాగసుధ అనే పెద్ద చేపని పట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. జెండే, బీ కేర్ఫుల్. వాణ్ణి మనమే కావాలని వదిలేశామన్న డౌట్ వశిష్ఠకి రానివ్వకు. ప్లాన్ వేసింది మనమే అయినా ప్రాసెస్ మొత్తం వాడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరుగుతున్నట్టుండాలి. వాడికి తెలియకుండా వాడిని ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్న రాగసుధ ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. ఇన్ కేస్ రాకపోయినా ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుంది. అలాగే ఆర్య. రాయ్, వాణ్ణి ఫాలో అవుతూ వెళ్ళండి. ఎంత దూరం వెళ్తే అంత దూరం. ఓకే సార్. వాడి ద్వారానే తప్పించుకున్న రాగసుధ మళ్ళీ వాడి ద్వారానే మనకి చిక్కాలి. అలాగే సార్. గో, మూవ్ ఫాస్ట్. ఓకే అండి, ఐల్ కాల్ యు బ్యాక్. నీరజ్, నీరజ్, యా యా. ఏంటి మంచి? డబ్బులు కావాలి. డబ్బులా? డబ్బులా అంటావేంటి? డబ్బులే. అదేంటి మంచి, మొన్నే కదా 25 లక్షలు ఇచ్చాను, మళ్ళీ డబ్బులు కావాలంటావేంటి? అవసరం పడింది, అడిగాను. ఇస్తావా ఇవ్వవా? అది కాదు మాన్సి, అంత డబ్బు ఇంత తొందరగా ఎలా ఖర్చు చేసావు? పార్కులో పల్లీలు అమ్ముకునే వాడికి డొనేషన్ ఇచ్చాను. చాలా. ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా? సరే, ఈసారి పార్క్కి వెళ్ళకు. ఎందుకు? ఎందుకేంటి, మళ్ళీ పల్లీలు అమ్మేవాడు కనిపిస్తే డబ్బులన్నీ డొనేట్ చేసేస్తావు కదా. నీరజ్, సరే సర్లే, ఇంతకీ అమౌంట్ ఎంత కావాలి? 5,000 10,000? ఏం నీరజ్, నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఓ, పెద్దదానివే కదా. అస్తమానం డబ్బులు అడిగేసరికి చిన్నపిల్లవు అనుకున్నానులే. సరే, ఓ 50,000 సరిపోతాయా? ఏంటి ముష్టేస్తున్నావా? పోనీ ఎంత కావాలో నువ్వే చెప్పు మాన్సి. 50 లక్షలు. 50 లక్షలా? 50 లక్షలా అంటూ చిన్నపిల్లల్లా నోరెళ్ళు పెడతావేంటి? ఈగలు దూరుతాయి, మోసాయి. ఆయన అంత డబ్బు నీకెందుకు? ఏ చెప్తే గానివ్వవా? చెప్పే వరకు ఇవ్వను. నీరజ్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నేనే నిన్ను ఇన్సల్ట్ చేయట్లేదు మాన్సి. అంత డబ్బు ఏం చేస్తావో ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటున్నాను.
ఏం చేస్తే ఏంటి నీరజ్? నాకు ఖర్చులుంటాయి కదా, అవన్నీ నీతో చెప్పాలా ఏంటి? చెప్పాలి మాన్సి. ఈ ఇంట్లో ఖర్చు పెట్టే ప్రతి పైసాకి లెక్కుంటుంది. కోట్ల ఆస్తి కళ్ళ ముందే ఉన్నా ఖర్చు పెట్టే అధికారం మాత్రం మనకింకా వేలల్లోనే ఉంది మాన్సి. నేను నీకిచ్చే ప్రతి రూపాయి దాదాకి లెక్క చెప్పాలి. పర్పస్ ఏంటో చెప్తే 50 కాదు 2 కోట్లైనా ఇస్తాను. పర్సనల్ గా అంటే మాత్రం ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేవు నీరజ్? ఇదంతా నీ ఆస్తి కాదా? ఇందులో నీకు భాగం లేదా? మామ్ ఇన్లాకి నువ్వు కొడుకువేగా, వెళ్ళి బ్రో ఇన్లాని నిలదీ నీరజ్. నా ఆస్తి నాకు వాటా కావాలని అడుగు. మాన్సి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? అందరూ కలిసి నిన్ను పిచ్చోని చేస్తున్నారు. భార్య ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేని అసమర్థుని చేస్తున్నారు నిన్ను. అనుభవించడానికి పనికిరాని ఆస్తి ఎంతుంటే ఏంటి? నా గురించి మీరెందుకు ఆలోచిస్తారు? అది కాదు మాన్సి, అంత డబ్బంటే ఆర్యకి లెక్క చెప్పాలి కదా. ఆ పనేంటో చెప్పి తీసుకో. నేను అదే అన్నానమ్మా. ఎందుకు అంటే చెప్పట్లేదు. నీరజ్, నువ్వు ఇంకా మాట్లాడకు. కట్టుకున్న భార్యకి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేని వాడివి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా? చిచి. ఏంటి నీరజ్ ఇదంతా? నీకు తన గురించి తెలుసు కదమ్మా. నాకు తెలిసినంత మాత్రాన సమస్యలు సద్దుమణిగిపోవు నీరజ్. ఇల్లుని మించి పందిరి, భర్తను మించి భార్య ఉండడం అంత మంచిది కాదు. భార్య పట్ల ఎలా ఉండాలో భర్తగా నువ్వు కొన్ని తెలుసుకుంటే మంచిది. నీ మాట విన్నప్పుడు నువ్వు సైలెంట్ అయి ప్రేమగా ఉండు. దాంతో ఆటోమేటిక్ గా నీ దారిలోకి వచ్చేస్తాడు. మేమంతా చేసింది అదే మాన్సి. చూడు ఎంత హ్యాపీగా ఉన్నామో. ఎస్ మాన్సి. కానీ నాకు మీ అంత ధైర్యం లేదే. ధైర్యం తెప్పించడానికి ఫ్రెండ్స్ పే ఉన్నాం కదే. ఎలా తెప్పిస్తారు? బేరర్ ఇలా రా. ఇలా. అమ్మో, ఆల్కహాలా? నాకొద్దే, నేను తాగును. మా ఇంట్లో తెలిసిందంటే నీరజ్ నా తాట తీస్తాడు. ఆయన తాట తీయడానికే తాగమంటున్నాము. తాగు, ధైర్యం వస్తుంది. వద్దు, నేను తాగను. నీ కర్మ. మీరాడండి. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు మనతో పేకాటాడదు. అవునవును, కరెక్ట్ గా చెప్పావు. దాని ఫేస్ కి మన రేంజ్ లో టేబుల్ ఆడాలంటే అది అయ్యే పని కాదులే. అయినా పిల్లి లాంటి మాన్సిని పులిలా మార్చాలనుకోవటం మన తప్పే. దాన్ని వదిలేయండి. వెళ్ళి కిచెన్ లో పాలు తాగుతూ కూర్చోమ్మా మాన్సి. ధైర్యం వస్తుంది. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు మనతో పేకాటాడదు. పిల్లి లాంటి మాన్సిని పులిలా మార్చాలనుకోవటం మన తప్పే. వెళ్ళి కిచెన్ లో పాలు తాగుతూ కూర్చోమ్మా మాన్సి. ఏంటిది? నిమ్మతోనా? కాదు సార్, స్వీట్. నో స్వీట్. ఓ, ఇప్పుడు మీరు ఈ స్వీట్ ని నా పెదాలకి మీ పెదాలు టచ్ అవ్వకుండా తీసుకుంటేనే మీరు గెలిచినట్టు. పొరపాటున టచ్ అయితే మాత్రం మీరు ఓడిపోయినట్టే. ఇక మీకు గిఫ్టే ఉండదు. ఓకే ఓకే. సార్, ఛాన్స్ దొరికింది కదా అని అడ్వాన్స్ అయ్యారు. అవ్వరులేండి.
ఆర్య సార్ది అంత చీప్ ట్రిక్స్ ప్లే చేసే క్యారెక్టర్ కాదు కదా. అంతేనా సార్? తెలివిగా లాక్ చేస్తున్నావు. కానీ కానీ ఆల్ ది బెస్ట్. ఐ వాన్ ది గేమ్. మీరు ఆర్య సార్ కదా సార్, అంత ఈజీగా ఎలా ఓడిపోతారు? కంగ్రాట్స్. కానివ్వండి, ఈ అను స్వీట్ ని ఎంజాయ్ చేయండి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నథింగ్ అను. ఓ పని చేద్దామా? ఏంటి సార్? నేను ఈ గేమ్ లో గెలిచినా నువ్వు ఓడిపోయావు కదా, నాకు కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉందను. మీరు గెలవడమే నాకు ముఖ్యం సార్. నో 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 నో, నువ్వు గెలవడానికి నేను కూడా ఒక ఛాన్స్ ఇస్తాను. ట్రై చేస్తావా? అంటే మళ్ళీ గేమ్ ఆడదామా సార్? ఎస్, బట్ వన్ కండిషన్. కండిషనా? ఏంటి సార్ అది? నువ్వు ఈ గేమ్ ఆడే ప్రాసెస్ లో పొరపాటుని గాని ఇంటెన్షన్ తో కానీ నా లిప్స్ ని టచ్ అవ్వకూడదు. మాన్సి మాన్సి చూడు, నీ నోట్లోంచి మందు స్మెల్ ఎలా వస్తుందో. నాకు రావట్లేదే. మాన్సి, నువ్వు తాగితే నీకెలా స్మెల్ వస్తుంది? నీరజ్ లాజికే. మై ఇంటెలిజెంట్ హస్బెండ్, ఐ లవ్ యు. మాన్సి మాన్సి పద లోపలికి వెళ్దాం. లోపలికా? మంచి. వద్దు నీరజ్, నాకిక్కడే చాలా బాగుంది. నీ ఒళ్ళో ఇలాగే రాత్రంతా పడుకోవాలనుంది. మాన్సి మాన్సి, నువ్వు ఇలా మందు తాగొచ్చిన విషయం అమ్మకు గాని దాదాకు గాని తెలిసిందంటే ఎంత నీచంగా ఉంటుందో తెలుసా? ఏంటి భయపడతా? నా డబ్బులతో నేను మందు తాగితే నీచంగా ఎందుకు ఉంటుంది? మత్తుగా ఉంటుంది. మాన్సి, నేను చెప్పేది విను, లోపలికి వెళ్దాం పద పద. నో నో నో. మాన్సి, అమ్మగానే నేను ఇలా చూసిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. నా మాట విని లోపలికి వెళ్దాం పద. ఏంటి నువ్వు పిరికివాడ్లా ప్రతి దానికి భయపడుతూ ఉంటావేంటి? తెలిస్తే ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుందా? అయితే నేనే పిలుస్తాను. మామిళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? ఈ మాన్సి ఎవ్వరికి భయపడదు. మామిళ్ళ అయినా బ్రోయిన్లో అయినా. రమ్మను రమ్మని చెప్తాను. మామిళ్ళ మాన్సి, ఏ మామిళ్ళ. ఆర్య సార్ ఆలోచనలు రాను రాను ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా. ఆర్య సార్, మీ ఆలోచన విధానానికి చేకే బావు. ఇంతకీ ఆర్య సార్ ఎక్కడున్నారబ్బా? ఆర్య సార్, ఆర్య సార్, ఆర్య సార్. ఏంటి పిలుస్తున్న పలకట్లేరు? మిమ్మల్ని బయటకు ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు.
దాక్కుంది చాలు సార్, రండి బయటికి. మీరొస్తే మీకు హగ్గిస్తాను, లేదంటే ఈ టెడ్డీకిచ్చేస్తాను. రారా? సరే, మీ ఇష్టం. ఏంటిది, ఆర్యస్ రావట్లేదే? కంపదీసి ఇందులో ఎలా ఉంటారు? ఛాన్సే లేదు. ఒకవేళ నిన్న టెన్షన్ పెట్టినట్టు మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసుంటారా? అలా చేసుంటే ఈ పాటకి హెల్ప్ మీ అని వాయిస్ రావాలే. ఆర్య సార్, ఆర్య సార్. ఆర్య సార్, ఎక్కడున్నారు మీరు? అయ్యో నీరజ్, నీరజ్. మాన్సి, ఏంటి అరుపులు? నావి అరుపులు కావు నీరజ్, ఆర్తనాదాలు. అబ్బా, తల తల పగిలిపోతుంది నీరజ్, ఏదో ఒకటి చెయ్యి. ఒక నిమిషం. నీరజ్, ఏం చేస్తున్నావు నువ్వు? తల పగిలిపోతుంటే అటు ఇటు చూస్తావేంటి? తొందరగా ఏదో ఒకటి చెయ్యి. అమ్మా, అందుకే చూస్తున్నాను మాన్సి, కానీ ఎక్కడా సుత్తి దొరకట్లేదే. తలనొప్పితో బాధపడుతున్న నాకు టాబ్లెట్స్ ఇవ్వకుండా సుత్తి కోసం చూస్తున్నానంటావేంటి? పగిలిపోతున్న నీ తలని పూర్తిగా పగలగొట్టేద్దామని. నీరజ్, చూకులేసే టైం ఇది. భార్య బాధపడుతుంటే పట్టించుకోవడం మానేసి పంచలేస్తావేంటి? ఇదేం బాలేదు. నువ్వు చేసిందేమన్నా బాగుందా? అలా పీకల దాకా తాగి రావడం ఎందుకు? ఇలా పొద్దున్నే తలపట్టుకోవడం ఎందుకు? నీరజ్, హెల్ప్ చేయమని పిలిస్తే కౌన్సిలింగ్ ఇస్తావేంటి? అయినా నా డబ్బులతో నేను తాగడం తప్ప? నీ డబ్బులతో నువ్వు తాగి రావడం తప్పని నేను అనట్లేదు, కానీ ఎవరికి మందలవాట్లేని ఇంట్లో ఇలా తాగి రావడం తప్పని అంటున్నాను. ఇంకెప్పుడు ఇలా తాగి ఇంటికి రావద్దు. ఓకే నీరజ్, సారీ సారీ సారీ. చాలా ముందు నా తలనొప్పి తగ్గే ఉపాయం ఏదైనా ఆలోచించు ప్లీజ్. సర్లే, నేను కిందికెళ్ళి మెడిసిన్ పంపిస్తాను. అమ్మా, ఏంటి నీరజ్? మాన్స్ ఎందుకు అలా అరిచింది? తనకి కళ్ళు తిరగడం ఇంకా తగ్గలేదా? అవునమ్మా, ఇంకా తగ్గలేదంట. పోనీ హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోయావా? లేదమ్మా, హాస్పిటల్ కి వెళ్లేంత సీరియస్ ఏం కాదు. షీ విల్ బి ఓకే. సరే నీరజ్, జాగ్రత్త. అలాగే అమ్మా, నాకు కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్ళొస్తాను. అలాగే నీరజ్. హలో మాన్సి మేడం, రాత్రి ఇచ్చిన ధైర్యం ఎలా పనిచేసింది? ప్లాన్ వర్కౌట్ అయిందా? నీ బొంద వర్కౌట్ అయింది. అసలు అసలు నా చేత ఏ మందు తాగించారే? తలంతా పట్టేసింది. ఓ, హ్యాంగ్ ఓవరా? హ్యాంగ్ ఓవర్ అంటే? అదేనే, నీకు మందు తాగటం అలవాట్లేదు కదా, అందుకే అలా తలపట్టేసినట్టుంది. ఇప్పుడు ఈ పెయిన్ తగ్గాలంటే నేనేం చేయాలి? ఏదైనా రెమెడీ ఉంటే చెప్పవే, నొప్పి భరించలేకపోతున్నా. కూల్ మాన్సి,
ఒక్క హ్యాంగ్ ఓవర్ పెగ్ వేసావంటే నీ తలనొప్పి తప్పమని ఎగిరిపోతుంది. ఏంటి ఇప్పుడా? బయటికెళ్తే నీరజ్ నన్ను చంపేస్తాడు. అయితే ఇంట్లోకి తెప్పించుకో. అది ఇంకా డేంజరే. అబ్బా ఏంటి మాన్సి నువ్వు ప్రతిదానికి భయపడతావు. సర్లే మందు తీసుకొని మేమే మీ ఇంటికొస్తాముండు. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. మాన్సి ప్రాబ్లం తగ్గించడానికే మేము వస్తున్నాం. నువ్వు ఫోన్ పెట్టే. అయ్యో బాబాయ్, వంట నేను చేస్తాను, మీరిలా రండి. అయ్యో పర్లేదమ్మా, ఇవన్నీ నాకు అలవాటే. పద్దు బయటికెళ్ళిన ప్రతిసారి నేనే వంట చేసుకునేవాణ్ణి. అయినా చేతికి గాయం పెట్టుకుని వంట ఎలా చేస్తావమ్మా? నువ్వు కూర్చో, నేను చేస్తాగా. వద్దంటే వినవుగా. అమ్మా సుధా, ఈరోజు గుత్తి వంకాయ ట్రై చేయనా? చేయండి బాబాయ్. నీకు గుత్తి వంకాయ ఇష్టమేగా? ఇష్టం లేకపోతే చెప్పమ్మా, వేరే చేద్దాం. ఎందుకులే బాబాయ్, నేనేదైనా తింటాను. పర్వాలేదు, గుత్తొంకాయ చేయండి. అలాగే అమ్మా. ఈ గుత్తొంకాయ ఫ్రై అంటే మా బుజ్జమ్మకి అంత ఇష్టమో. అలా అని అక్కకు కూడా గుత్తొంకాయ పెట్టాలని చూస్తున్నారా? అరే, నీకు నిండు నూరేళ్ళు బుజ్జమ్మ, మాటల్లోనే వచ్చేసావు. కనీసం ఫోన్ అయినా చేయలేదేంటమ్మా? ఏంటి నాన్న ఇది? నిన్నే కదా చెప్పాను అక్కని బాగా చూసుకోమని. ఇలా గుత్తొంకాయ ఫ్రై చేసి పెట్టాలా? అను, పిన్నుంటే బాబాయ్ కూడా ఏదైనా స్పెషల్ చేయించేవారని చెప్పారు. పిన్ని ఊరెళ్ళింది కదా, బాబాయ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఏంటక్క నువ్వు? నాన్న ఇబ్బంది పడతారని ఆయన ఏం చేసినా తిని నువ్వు ఇబ్బంది పడతావా? దీంట్లో ఇబ్బంది ఉంది బుజ్జమ్మా, నేను బాగానే చేస్తాను కదా. అయినా ఈ వంకాయని మించిన కూర ఏముంటుందమ్మా? నాన్న ఈరోజు సండే అంటే ఏదైనా స్పెషల్ గా ఉండాలి. అందుకే అక్కని ఈరోజు రెస్టారెంట్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన బుజ్జమ్మ, నాకు ఈ ఆలోచన తట్టనే లేదు. ఎలా తడుతుంది నాన్న? రోజు అమ్మ తిట్టే తిట్లు విని 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 ఆలోచించడమే మానేసావు కదా. అక్క పద. వద్దను. అదేంటమ్మా, పాపం బుజ్జమ్మ నిన్నంత ప్రేమగా బయటికి తీసుకెళ్తాను అంటే వద్దంటావేంటి? పర్లేదు, వెళ్ళిరమ్మా. అది అవునక్క, నీకోసం ఎంత ఆశగా వచ్చానో తెలుసా? అది కాదు, బాబాయ్ ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేశారు కదా, అవన్నీ వేస్ట్ అవుతాయి. తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే. వేస్ట్ ఎందుకు అవుతుందమ్మా? నేను తింటాను కదా, మిగిలితే సాయంత్రానికి కూడా పనికొస్తుంది. మళ్ళీ ఇలా బయటికి వెళ్లే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏమిటో. వెళ్ళిరమ్మా. నాన్నా, ఐ లవ్ యూ నాన్నా. నువ్వు ఓల్డ్ అయినా నీ మాటలు మాత్రం గోల్డ్. మాన్సి, నాది చాదస్తమా? మర్యాద తెలియని మనుషులతో తిరగొద్దు అంటున్నాను. ఏంటి మమ్మల్ని మీరు? ఈ రోజుల్లో కూడా పెద్దలకి గౌరవం ఇవ్వాలి, పిల్లల్ని ప్రేమగా చూడాలి అంటే ఎలా? దిస్ ఇస్ 2022. ఇప్పుడు అందరూ ఇలానే ఉన్నారు. బ్రాడ్ గా థింక్ చేయాలి, బామలా కాదు. మాన్సి, ఎలా ఆలోచించాలో నాకు తెలుసు. అయినా ఇలాంటి పద్ధతి లేని వాళ్ళని తీసుకొచ్చావని ఆర్యకు తెలిసిందంటే బాగోదు. వాళ్ళని పంపించేయి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మోమిన్ల మీనాసా? ఫ్యామిలీ మ్యాటర్స్ లో బ్రోయిన్ల గురించే, పర్సనల్ లైఫ్ లో కూడా బ్రోయిన్ల గురించే, అన్నిట్లో తన గురించి చెప్తారేంటి? బ్రోయిన్లకి ఇది నచ్చదు, బ్రోయిన్లకి అది నచ్చదు, బ్లా 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 అంటూ రోజు వేదం చెప్పినట్టు చెప్తారేంటి? వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మాట్లాడవేంటక్క? మాటలు లేని ప్రశ్నలకి మౌనమే సమాధానం కదాను.
అదేంటక్క? అవునను, నేను కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన దాన్నైతే ఇలా ఎందుకు బ్రతకాల్సి వస్తుంది? ఎందుకు బతకాలక్క? ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా. అలాగే నీకేమైనా పాస్ట్ ఉండొచ్చు కదా, అందుకే అడిగాను. అందులోనూ నువ్వు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నావు. ఈ చెల్లికి నీ గతం గురించి తెలియకూడదు అనుకుంటున్నావా? నా గతం గురించి నీకే కాదను, ఎవ్వరికీ చెప్పలేను. చెప్పక్క, నీ పాస్ట్ గురించి నాకు చెప్పకూడదా? అసలు నాకంటూ ఒక గతం ఉంటేనే కదా నువ్వు చెప్పడానికి. నేనే కంపెనీలో వర్క్ చేయలేదు. ఇక ఇంగ్లీష్ అంటావా, మనం చిన్నప్పుడు చదువుకున్నదే కదా, ఏదో అలా అలవాటైపోయింది అంతే అను. రాజనందిని చెల్లెలు తానే అన్న విషయం అక్క నాకెందుకు చెప్పట్లేదు? ఎలాగైనా అక్క చెప్పే విషయాన్ని స్లోగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరా, ఆర్డర్ సంథింగ్ ఫర్ us. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ప్రిఫర్? Excuse me, 1 second. ఓకే. Stop it! Stop it! యారదే? మాన్సి, నీరజ్, నువ్వెప్పుడు వచ్చా? కమా, నువ్వు కడరా. స్టాప్ ఇట్ మాన్సి.
ఇది ఇల్లు అనుకున్నారా క్లబ్ అనుకున్నారా? ఏంటి నీరజ్ హ్యాపీగా ఉన్న మూడంతా స్పాయిల్ చేస్తున్నావు. నువ్వు కూడా మాతో ఎంజాయ్ చేయి. మాన్సి, అసలు ఎవరు వీళ్ళంతా? ముందు ఈ చెత్తనంతా బయటికి పంపించేయి. వాట్? మేం చెత్తలా కనిపిస్తున్నామా? హే మిస్టర్, మైండ్ యువర్ వర్డ్స్. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. కొడితే మొహాలు పచ్చడైపోతాయి. వాట్ మాన్సీ, అప్పుడేమో ఆవిడ అలా ఇన్సల్ట్ చేసింది, ఇప్పుడేమో మీ ఆయన. ఏంటిది? మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికే ఇంటికి రమ్మన్నావా? నీరజ్, దే ఆర్ మై ఫ్రెండ్స్.